ఇక్కడ చటార్లో పెడతానండి. చటారం ఏంటంటే పాదుకలు ఉంటాయి, గమనించలేదు. ఆపాదుకల మస్తకం అంటారంటే తల నుంచి పాదాల వరకు కూడా మనం పూజించే భాగం కేవలం ఏంటి? పాదాలు మాత్రమే. 4 వర్ణాల వారు ఉంటారు, పురుషూక్తంలో చెప్తారు. తలలో అట బ్రాహ్మణులు ఉంటారట, విష్ణువుకి భుజాల్లో క్షత్రియులు ఉంటారట, మనస్సులో వైశ్యులు ఉంటారట, పొడభాగం నుంచి పాదాల వరకు శూద్రులు ఉంటారట. మొత్తం 4 వర్ణాల వారు ఉంటారట. కానీ ఈ 4 వర్ణాలు సంఘానికి విరుద్ధం ఏంటంటే పైకి చెప్పడం ఇల్లీగల్, కూడా అది ఇల్లీగల్ అలా చెప్తే. కాబట్టి అందరూ దేన్ని మొక్కాలి? కాళ్ళని మాత్రమే మొక్కాలి. కాబట్టి కన్యాదానం చేసినప్పుడు శటాల మీద ఉన్నటువంటి పాదుకల సాక్షిగా ఏంటి ఇక్కడ కన్యా? ప్రకృతి. ప్రకృతిలో అతి పవిత్రమైనది ఏంటి? కొబ్బరి బొండం. దాన్ని ఏమంటారు? శ్రీఫలము అంటారు. శ్రీఫలానికి ముందు లేదు, అందుకని ఈ శ్రీఫలాన్ని లక్ష్మీదేవిగా భావించి విష్ణుమూర్తిని, అంటే ఇక్కడ వరుడు ఎవరు? విష్ణుమూర్తి యొక్క స్వరూపం. చతుర్వేద శాఖ ఏంటి? చతుర్వర్ణుడు. అంటే తృతయుగంలో మనకి ఈ అవతారం వచ్చింది. కాబట్టి ఇక్కడ వరుడుగా భావించేది ఏంటి?